అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు నాన్ వెజ్తో వెజిటేరియన్ ఎలా చేయాలో చూపిస్తానండి. చిక్కుడుకాయల పచ్చిరొయ్యల కర్రీ అండి ఇది. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, గరం మసాలా, పచ్చిరొయ్యలు, శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు, ఒక టమాటా, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలండి, అల్లం, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అదిగో ఇట్లా. తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అందులో వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్గా. తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం. ఇదిగోండి ఇట్లా. దాని తర్వాత ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. ఒక టమాటా అయితే సరిపోతుందండి. ఇట్లా మొత్తం అన్నీ మగ్గిపోయిన తర్వాత, కూరగాయలన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇంకొకసారి కలిపి బాగా ఇట్లా కలపాలి. ఇట్లా విజిల్స్ పెట్టాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ బాగా ఉడకాలి కదండి, అందుకని విజిల్స్ పెట్టేసుకుంటే ఒక 4-5 లాస్ట్లో ఇట్లా కొత్తిమీర జల్లేసుకోవాలండి అందులో. చాలండి, మనకు నాన్ వెజ్తో వెజిటేరియన్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.